టీవీ అభిరుచి సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పాకశాస్త్ర గ్రంథాన్ని పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఆ పుస్తకం ఓపెన్ చేస్తే ఏమొస్తుందో తెలియదు, ఎక్కడ కాకరకాయ వస్తుందో అని భయం. అందులో మన శ్రీకృష్ణ జన్మాష్టమి, ముఖ్యంగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమికి తప్పకుండా పంచామృతం కొంచెము ఎంతో సేవించాలి. సో మీరు ఇప్పటికీ చేయలేకపోతే సాయంత్రం కల్లా ఈ పంచామృతం చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. దీన్ని చేయడం చాలా చాలా సింపుల్. ఇందులో మనకి ఆవు పాలు, అలాగే పాలల్లో గుణాలు ఎన్నో, మరి పెరుగులో కూడా అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఆవు పాలతో చేసుకున్న పెరుగు, మరి ఆవు పాలతో చేసుకున్న నెయ్యి. మరి ఇంత ఆవు పాలు అంటున్నాం ఎందుకంటే శ్రీకృష్ణుడికి ఆవులు చాలా చాలా ఇష్టం. మరి ఇది చేసుకున్న తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతేకాకుండా తేనె వేసుకొని చేసుకోవాలి. సో మరి దీంట్లో తేనె కూడా చక్కగా వేసేసుకుందాం. తేనెతో పాటు కొంతమంది పంచదార వేసుకుంటారు, పంచదార కూడా వేశాను. మరి కొంతమంది తేనె వేసిన తర్వాత పంచదార ఎందుకు, మరి దీంట్లో కావాలంటే తులసాకు వేసుకోండి అంటూ ఉంటారు. సో మరి నా దగ్గర తులసాకుని కొంచెం ఎండపెట్టి, ఎందుకంటే చాలా వంటల్లో కొంచెం కొంచెం అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. ఆ తులసాకు వేయడం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన భారతదేశపు తులసాకుని హోలీ బేసిల్ అంటారు. మరి వేరే దేశాల్లో కూడా రకరకాలు బేసిల్ అంటే కొంచెం పెద్దగా వచ్చే ఇంకో జాతి ఆకును కూడా ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉంటారు. ఈరోజు నా దగ్గర ఉన్న ఈ తులసాకు పొడిని కూడా ఇందులో వేసుకొని ఈ పంచామృతాన్ని తయారు చేసుకుందాం. శ్రీకృష్ణ జన్మాష్టమి, ప్రతి పండగ కూడా చాలా మంది ఈ పంచామృతం చేసుకొని మరి స్వీకరిస్తారు. పంచామృతం రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ కొంచెం ఎక్కువగా చేసేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుని తర్వాత ఇంట్లో వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి అందరికీ తీర్థంలా ఈ పంచామృతాన్ని ఇచ్చుకుందాం. అంతేకాకుండా కొంచెం ఎక్కువగా ఎందుకు చేసుకోమన్నానంటే, మనం చేసుకునే మిఠాయి, మీరు పాయసం చేసుకోండి, ఏదన్నా చేసుకోండి, అందులో చివరిగా కొంచెం పంచామృతం కలుపుకొని దాన్ని మరింత గొప్పగా తయారు చేసేసుకుందాం. అయితే ఈరోజు మీకోసం శ్రీకృష్ణ జన్మాష్టమికి నేను సింపుల్ పంచామృతంతో చేసే మన బర్ఫీ, అది కూడా శనగపిండితో చేసుకునే ఈ బర్ఫీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో మన ఆవు నెయ్యి తీసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఆవు నెయ్యి మెల్ట్ అవ్వగానే మనం ఇందులో శనగపిండి వేసుకొని శనగపిండి చక్కగా పర్ఫెక్ట్గా మంచిగా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే శనగపిండిలో ఉన్న పచ్చి వాసనని అద్భుతమైన పరిమళం చెందే మంచి సువాసనగా మార్చుకోవచ్చు అందులో ఈ నెయ్యిలో వేయించుకుంటే. శ్రీకృష్ణుడికి ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు. మరి మీకు ఏమన్నా పేర్లు గుర్తున్నాయా? గోవింద, గోపాల, మధుసూదన, మురారి, ముకుంద అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎన్నో పేర్లతో పిలుస్తున్న ఆ శ్రీకృష్ణుడిని చాలా మంది మనం చిన్నగా ఉన్నప్పుడు, ముద్దుగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడిలా ఉన్నాడని మనం చక్కగా పిల్లల్ని ఆ శ్రీకృష్ణుడి రూపంలో డ్రెస్ చేసి, ముఖ్యంగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఒక్క దేవుణ్ణి ఎవరైనా పోల్చుకుంటూ మంచి చెబుతారు అంటే అది శ్రీకృష్ణుడే. ఇక్కడ చక్కగా నెయ్యి మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు శనగపిండి వేసేసి చక్కగా వేయించేసుకుందామా. నెయ్యి కొంచెం సేపట్లోనే చక్కగా కరిగిపోతుంది. ఇప్పుడు కొంచెం జల్లడ పట్టిన మన శనగపిండిని మాత్రం ఇందులో వేసేసుకుందాం. అయితే నెయ్యి శాతం చాలా ఉండాలి. అంటే 1 కిలో మనం శనగపిండి తీసుకుంటే, మరి కొన్ని మిఠాయి షాపుల్లో అయితే కిలోకి 2 కిలోలు వాడతారు. అలా కాకపోయినా కిలో శనగపిండికి కిలో నెయ్యి వాడుకుంటే చాలా రుచికరమైన మనది వస్తుంది. ఈ శనగపిండి ఈ నేతిలో వేయించుకుందాం. తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటే ఆ శనగపిండి చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయి మంచి సువాసన ఇస్తుంది. అంతేకాని అబ్బా తొందరగా వేసేద్దామని దీంట్లో మిగతా కార్యక్రమం చేసామనుకోండి, ఈ శనగపిండితో చేసిన ఈ బర్ఫీ ఆ సువాసన చక్కగా ఉండదు. అందుకని చెప్పేసి చాలా ఓపిక్గా, చాలా పేషెంట్గా మనం దీన్ని చేసుకుందాం. ఇవి గడ్డలు కట్టకుండా దీన్ని స్లోగా ఇలా చేసుకుందాం.
మేమైతే హోటల్లో పెద్ద పెద్ద కడాయిలో ఈ శనగపిండి వేసి అలా వేయించుతుంటే మరి ఈ శనగపిండి ఎంత మంచి సువాసన వస్తుందంటే దీన్ని వేయించుకుంటూ ఉంటే 1 కిలోమీటర్ వరకు ఆ మంచి సువాసన వచ్చేస్తుంది అంటారు. నేతిలో మరి కొంచెం సేపు స్లోగా చేతులు నొప్పేసినా దీన్ని మాత్రం వదలకూడదు, కొంచెం కూడా మాడనివ్వకూడదు. శనగపిండిలో మంచి సువాసన వచ్చేంత వరకు మనం వేయించుకుందాం. హోటల్లో అయితే మళ్ళీ పాకం చేసి మళ్ళీ దాంట్లో ఈ శనగపిండిని చక్కగా జల్లడించి మరి వేసుకుంటారు. కానీ ఈరోజు మీకు చాలా సింపుల్గా చూపిస్తాను. ఒకవేళ మీకు అనిపించింది అనుకోండి ఇందులో కొంచెం గడ్డలు ఎక్కువగా ఉన్నాయి, అలా ఉన్నప్పుడు దాన్ని మరొక రకంగా చేసుకోవచ్చు. ముందైతే ఇందులో మనం పంచదార పొడి వేసేసుకుందాం. కొంచెమే పంచదార పొడి ఉంటే అందులో కొంచెం పంచదార కూడా కలిపాను, ఏ నష్టం లేదు. చక్కగా ఇందులో వేసేసుకుందాం. మరి కొంచెం తీపి ఎక్కువ కావాలంటే మరి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. దీన్ని ఇదే విధంగా కలిపేసుకుందాం. ఇదంతా కలిపిన తరువాత మీకు బాగా ఏదైనా గడ్డల్లా అనిపిస్తే మీరు కావాలంటే జల్లెడ కూడా దీన్ని పట్టేసుకోవచ్చు. మరి కింద అంటుకోకుండా దీన్ని కొంచెం పక్కకు తీసేసి మనం కలుపుకుందాం. పొడి పొడిగా తయారవుతుంది. ఈరోజు మనం చేసేది పంచామృతంతో మన బర్ఫీ. పంచామృతం మన ముందే రెడీగా ఉంది. నెయ్యి, తేనె అన్ని చక్కగా వేసి రెడీ చేసాం. కానీ ముందుగా దీన్ని మొత్తం చక్కగా కలిపేసుకొని మరి దీంట్లో పంచామృతం ఎలా కలపాలో చూద్దాం. చూడండి, చక్కగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా మంచి రంగు వచ్చేసింది, మంచి సువాసన కూడా వచ్చేసింది. అయితే ఇందులో మనం దీన్ని బర్ఫీ చేసుకోవడం కోసం కొంచెం తేమ యాడ్ చేస్తేనే, అంటే రవ్వ లడ్డు అన్ని వేయించుకున్న తర్వాత కొంచెం పాలు కానీ కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ అన్నీ వేసి చక్కగా లడ్డుల్లా కట్టుకుంటాం. దీంట్లో కూడా బర్ఫీ చేసుకోవడానికి కొంచెం తేమ కావాలి. అయితే చాలామంది మన కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది, అది వేసుకోవచ్చు. కానీ ఈరోజు నేను మన పంచామృతం వేస్తున్నాను. అయితే పంచామృతం కంటే కొంచెం ముందు వెన్న, ఎందుకంటే శ్రీకృష్ణుడికి వెన్న చాలా ఇష్టం. బోల్డ్ అంత వెన్న తినేసేవాడంట. నాకు వెన్న చాలా ఇష్టం. అలాగే యాలకుల పొడి వేసుకుందాం. ఇక్కడ వెన్న దీనిపైన కరిగిపోతుంది. మరి మన పంచామృతం, మరి పంచామృతాన్ని నైవేద్యంగా పెట్టేసుకున్నాం, చక్కగా టేస్ట్ కూడా చేసాం. ఈ మిగిలిన ఈ పంచామృతాన్ని ఆ తేనెతో అన్ని తులసి ఆకు అన్ని ఇందులో వేసేసి దీన్ని కలిపేసుకుందాం. కింద కొంచెం బుస్ అంటుంది, ఏం పర్లేదు. దీంట్లో వేసి మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. ఈ వేసిన తర్వాత దీన్ని చక్కగా కలిపేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత బర్ఫీ రెడీ అయిపోతుంది. ఇందులో కావలసినవన్నీ ఉన్నాయి. మరి గడ్డలు కట్టకుండా కొంచెం తక్కువ పోసుకోండి ముందు, తర్వాత దీన్ని చక్కగా ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ బర్ఫీలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పంచామృతం పోసుకొని దీన్ని లైట్గా ఇలా కుక్ చేసుకుంటూ ఉంటే మనకి చక్కగా బుడగల్లా మన మైసూర్ పాకులా ఇది కొంచెం ఇలా ఉబ్బుతుంది. ఇంత వేడిలో ఉన్నప్పుడే దీన్ని మనం ఒక మంచి బౌల్ తయారు చేసుకొని అందులో వేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఎంతో బుడగలు వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి మరొక్కసారి దీన్ని ఇలా కలుపుకొని దీన్ని వేడిగా మన బౌల్లో వేసేసుకుందాం. వేసేసుకొని దీన్ని పర్ఫెక్ట్గా దీంట్లో సెట్ చేసేయాలి. ఉన్న పిండిని అంతా దీనిపైకి వేసేసి నేతితోటి చక్కగా ఇలా అమర్చేసుకుందాం. దీన్ని ఇలా ఫ్లాట్ చేసుకొని దీనిపైన మనం కావాలంటే కొంచెం బాదాం పప్పు వేసిన తర్వాత మనం దీంతోటే లెవెల్ చేసేసుకుందాం. అయితే దీన్ని చల్లారిన తర్వాతే మనం కట్ చేసుకోవాలి. మనం కొంచెం చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసేసుకుందాం. కానీ మనం పంచామృతం పోసేటప్పుడు నేను కూడా కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తాను. కొంచెం ఎక్కువగా పడింది అనుకోండి, అది మనకి పాకంలా తయారవుతుంది. అలా కాకుండా కొంచెం అంటే ఒక 3 చెంచాలు వేసి చక్కగా కలుపుకోండి. అది గట్టి ముద్దలాగా అయిన తర్వాత తీసేసి వేడి మీదనే ఒక బౌల్లో వేసేసుకొని చల్లారిన తర్వాత మనం వీటిని చక్కగా, అంటే ఇది కొంచెం లావు పీస్ అనుకోండి, కానీ మీకు సన్నగా కావాలంటే మీరు దీన్ని సన్నగా కూడా సెట్ చేసుకోవచ్చు. పంచామృతం అది కూడా శనగపిండితోటి బర్ఫీ చేసేసుకున్నాం. ఇది తింటూ ఉంటే మంచి మైసూర్ పాకు, సోంపాపిడి 2 కాంబినేషన్లో తింటున్నట్టు చాలా బాగుంటుంది. అందులో శ్రీకృష్ణుడి పేరు చెప్పుకొని మనం పంచామృతంతో చక్కగా చేసుకుందాం. మరి ఒక్కొక్క పీస్ చాలా లైట్గా ఇలా నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోవాలి.
అందుకని చెప్పేసి మరీ పంచామృతం ఉంది కదా అని ఎక్కువ వేయకండి, కొంచెం కొంచెం వేసుకొని కలిపేయండి. ఇమీడియట్గా ఒక గ్లాస్ బౌల్లో దేంట్లో అన్నా కొంచెం నెయ్యి అంటించేసి దాంట్లో వేసేసారంటే ఒక 10 నిమిషాల తర్వాత వీటిని చక్కగా కట్ చేసుకోవచ్చు. సో మన కొంచెం వేడిగా ఉంది అయినా మంచిగా ఇంకా కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కరకరలాగా పొడిలా ఉంటుంది. మరి చక్కగా చేసుకోండి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడు, నేను ఇందాక చెప్పినట్టు చిన్ని కృష్ణుడు, పోకిరి కృష్ణుడు, పెద్ద కృష్ణుడు, మహాభారతంలో అందరికీ బోధన చేసే శ్రీకృష్ణుడు. మరి మనందరిలో ఆ చిట్టి కృష్ణుడు ఉంటాడు, బోధన చేసే శ్రీకృష్ణుడు ఉంటాడు. యావత్ ప్రపంచంలో మంచితనాన్ని శ్రీకృష్ణుడితో పోల్చుకుంటూ మనం కథలు చెప్పుకుంటాం. మరి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా మీ పిల్లలకి శ్రీకృష్ణుడి ఒక మంచి కథ చెప్పి మంచి పంచామృతం, అది కూడా శనగపిండితోటి బర్ఫీ చేసినట్టు చేసుకోండి, తినండి, చక్కగా జీవితాన్ని ఆస్వాదించండి. పంచామృతం శనగపిండి బర్ఫీ. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో పాలు, పెరుగు, నెయ్యి, కొంచెం తేనె, పంచదార, తులసాకు అన్ని వేసేసుకొని చక్కగా కలిపి మన పంచామృతం చేసుకొని కొంచెం పంచామృతం తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బర్ఫీ తయారు చేసుకోవడం కోసం ఒక ప్యాన్ లో నెయ్యి అలాగే శనగపిండి వేసి చక్కగా పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఒక 15 నిమిషాల పాటు తక్కువ మంటలో దీన్ని కుక్ చేసుకోవాలి. మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులో పంచదార పొడి కూడా వేసి కలుపుకొని దాంట్లో కొంచెం అంత వెన్న, ఇలాచీ పొడి అలాగే కొంచెం పంచామృతం కూడా వేసి కేవలం ఒక ముద్దలా తయారవడం కోసం మాత్రమే వేసుకోవాలి. కొంచెంగా వేసుకుని దాన్ని బర్ఫీ రూపంలో మనం ఒక బౌల్లో వేసేసి చల్లారిన తర్వాత బర్ఫీ ముక్కల్లా కట్ చేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. చూసేశారు కదా మన సూపర్ షెఫ్ వంటకాన్ని. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.